హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం వాకిట్లో వేసుకుంటే ఎంతో చక్కగా నిండుగా కలగా కనిపించే అందమైన ముగ్గుతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఈ ముగ్గు వచ్చేసి 9 చుక్కలు, 3 వరుసలు, ఎదురు చుక్క 3 వరకండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముగ్గు అయితే మనం పండగ పర్వదినాలలో, మంగళ శుక్రవారాలలో ఇలాంటి ముగ్గు వేసుకుంటే వాకిలి ఎంతో నిండుగా కలగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చుక్కలు పెట్టడం అయిపోయిన తర్వాత ఇలా 3 చుక్కలు పైన ఒక చుక్క వచ్చేటట్టు చూసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా గీసేసుకున్నామంటే మనకు ముగ్గు అనేది ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఎలాగా వేయాలో అనేది మనం చూడాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వేసేస్తే మనకి ముగ్గు అయితే అర్థం కాదు. అందుకనే నేనైతే ఇలా ఈజీగా ఉండాలని ఇలా చూపిస్తున్నాను. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ బెల్ అని ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయకుండా మర్చిపోకండి. వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు ముగ్గు ఎలా వేస్తున్నామని ఈజీగా అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా మనం గీసేసుకున్నామంటే ముగ్గు ఈజీగా సింపుల్గా అయితే ఉంటుంది. ఇదైతే తిప్పుడు ముగ్గు కానీ ఎంతో చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ముగ్గు మొత్తం అయిపోయిన తర్వాత తెలుస్తుంది. నేను ఎలా గీస్తున్నానో మీరైతే చూడండి. ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నానో ఈజీగా ఉంటుందండి. మరి చూడడానికి మనకి కష్టంగా అనిపించినా కూడా మనం ఫస్ట్ ఒక పెన్ను, పేపర్, బుక్ తీసుకొని దాని మీద ఒక్కసారి మనం ట్రై చేసామంటే ఎంతో ఈజీగా ఇంతేనా, ఇంత సింపుల్గా వేయచ్చా అని ముగ్గులు వేయరాని వాళ్ళు కూడా అనుకుంటారు. అంత సింపుల్గా అయితే ఉంటుంది ముగ్గు వచ్చేసి. ఇదే విధంగా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరా మంచిగా ఇలా తిప్పుడు ముగ్గు గీసేసుకున్నామంటే రెడీ. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ 4 చుక్కలు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆ 4 చుక్కలకు కలుపుకొని ఇలా అయితే మనము గీసేసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ఈ తిప్పుడు ముగ్గులు కూడా ఇలా వేసుకుంటే చాలా రేర్గా వెరైటీగా కూడా కనిపిస్తాయి. ఇలా చుట్టూరా మధ్యలో మొత్తం అయితే ఇలానే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ తిప్పుడు ముగ్గుకు ఇలా డిజైన్ వేసుకుంటే ఎంతో చక్కగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇలా ఒక లీఫ్ లాగా అయితే గీసుకొని దాంట్లో చిన్న చిన్న గీతలు అయితే ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. 4 వైపులా చక్కగా ఇలా గీసుకున్నామంటే ముగ్గు అయితే ఎంతో చక్కగా ఉంటుంది. ఇంతే కాదండి, ఇంకా డిజైన్ అయితే ఉంది. ఇంతేనా అని అనుకోకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముగ్గు అయితే ఎట్లా వచ్చిందో చెప్పుదురు కానీ. ఇలా చుట్టూ గీసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక చుక్క పెట్టేసుకొని దీని చుట్టూరా చుట్టూరా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసేసుకొని దీంట్లో ముగ్గు పిండితోటే కలర్ లాగా వేసేసుకొని ఇట్లా కలర్ వేసుకున్న దగ్గర ఇప్పుడు ఇందులో నుంచి తీగ వెళ్తున్నట్టయితే ఇలా రౌండ్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకొని దాని చుట్టూరా చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చుక్కలు పెట్టేసుకొని దీనిపైన మళ్ళీ ఈ డిజైన్ పైన పెద్ద పెద్ద చుక్కలు అయితే 2 పెట్టేసి దానిపైన చిన్నగా ఒక గీతలాగా అయితే గీసాను చూడండి ఫ్రెండ్స్. ఇదే విధంగా 4 వైపులా చక్కగా గీసుకున్నామంటే వాకిట్లో అయితే ఎంతో నిండుగా కలగా అందంగా కనిపిస్తుంది ముగ్గు వచ్చేసి.
నేను ఇందులో కొంచెం కలర్ కూడా వేస్తాను ఫ్రెండ్స్. కలర్ వేయడం వల్ల కూడా చాలా చక్కగా అయితే కనిపించింది ముగ్గు వచ్చేసి. ఇలా మనము వాకిట్లో మంగళ శుక్రవారాల్లో, పండగ పర్వదినాలలో ఇలా ముగ్గులు వేసుకున్నామంటే ఎంత నిండుగా ఎంత కళగా కనిపిస్తుంది ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఎప్పుడు మనము అన్నిటికీ టైం ఇస్తాం కానీ వాకిట్లో వేసుకునే ముగ్గులకైతే టైం ఇవ్వకుండా ఉంటాం ఫ్రెండ్స్. అందుకనే మనం ప్రతిరోజు కూడా చక్కగా వాకిల్ని అలంకరించుకుంటే ఎంతో కళగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఓపిక తెచ్చుకొని ముగ్గులు వేసుకుంటే చాలా మంచిది మనకు కూడా. భూదేవికి కూడా మనము మంచిగా ఇట్లా అలంకరించినట్టయితే ఉంటుంది. మనము భూదేవి సేవ చేస్తే మనకు ఎంతో పుణ్యమని అంటారు కదా ఫ్రెండ్స్. అందుకనే ఇలా మంచిగా ముగ్గులైతే వేసుకోవాలి. ఇలా చుట్టూరా డిజైన్ గీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను 4 చుక్కలు కలుపుకొని ఇక్కడ వేసాను చూస్తున్నారా. ఇందులోనైతే కలర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే లైట్ గ్రీన్ అండి. ఇది వచ్చేసి మనము తంగేడు పువ్వు దంచుకుంటే ఏ కలర్ అయితే ఉంటుందో అలా ఉంది ఈ కలర్ అయితే. ఈ కలర్ అయితే వేస్తున్నాను. ఇలా కలర్ వేయడం వల్ల ఈ ముగ్గు అయితే ఎంతో కళగా కనిపించింది. నేనైతే మొత్తం మీద అయితే కలర్ ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన రెడ్ కలర్ చుక్కలు పెట్టడంతో చాలా మంచిగా కనిపించిందండి. ఇప్పుడైతే రెడ్ కలర్ చుక్కలు పెడుతున్నాను, చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో ముగ్గు వచ్చేసి. ఇప్పుడైతే అక్కడక్కడ ఎల్లో కలర్ పెట్టేసి వాటిపైన రెడ్ కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఇలా చుక్కలు పెట్టడం వల్ల చాలా మంచిగానైతే కనిపించింది ఫ్రెండ్స్. తిప్పుడు ముగ్గులు కూడా ఇలా వేసుకోవచ్చు అని అనిపించింది కదా. మనం పండగ పర్వదినాలలో వాకిట్లో ఇట్లా వేసుకుంటే ఎంత లక్ష్మీ కళ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ముగ్గుతోటైతే లక్ష్మీ కళ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ముగ్గునైతే మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే గీతలు అయితే గీసుకొని చివరిగా చుక్క అయితే పెట్టుకోవడం వల్ల మరింత మంచిగా అయితే కనిపించింది ముగ్గు వచ్చేసి. ఈ ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మా ఛానల్ని అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ మరి.